తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. మనం జనరల్గా రియల్ ఎస్టేట్ పేరుని వినుంటాం, కానీ ఫామ్ ల్యాండ్స్ అనే పేరుని వినుంటారా? మ్యాక్సిమం మనలో కొంతమంది వినొచ్చు. అసలు ఈ ఫామ్ ల్యాండ్స్ అంటే ఏంటి, ఆ ఫామ్ ల్యాండ్స్లో ఎలాంటి మొక్కల్ని మనం పెంచవచ్చు, సో దీని గురించి కంప్లీట్గా చెప్పడానికి ఫామ్ ల్యాండ్ అనేది జనరల్గా పాత కాన్సెప్టే. ఫామ్ ల్యాండ్ అనేది రెగ్యులర్గా ఉన్న కాన్సెప్టే, కానీ ఈ ఫామ్ ల్యాండ్లో రెడ్ శాండిల్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది మాత్రం కంప్లీట్గా తీసుకురావడం జరిగిందండి. అంటే దీనివల్ల కమర్షియల్గా కస్టమర్స్కి ఎంతో బెనిఫిట్ ఇవ్వాలి. జనరల్గా కంపెనీస్ ఎలా ఉంటాయంటే కంపెనీ వాళ్ళ గ్రోత్ కోసం ఆలోచిస్తుంటారు. ఈ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లో మాతో పాటు కనీసం ఒక 10,000 ఎకరాలు అమ్మి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ముందుకు దూసుకుపోతున్న టైంలోని అసలు రియల్ ఎస్టేట్కి ఈ ఫామ్ ల్యాండ్కి డిఫరెన్స్ ఏంటి? రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ కొనుక్కున్నారంటే ఒక కస్టమర్ ఎవరైనా కానీ ఆ ప్లాట్ వాల్యూ అనేది కొంతకాలం తర్వాత పెరుగుతుంది. పెరిగిన తర్వాత కొంత ఇంక్రిమెంటల్ గ్రోత్ వచ్చిన తర్వాత వాళ్ళు సేల్ చేసుకుంటారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కస్టమర్ అమ్మ, మీరు ప్లాట్ కొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే కొంత బెనిఫిట్ కోసం కొనుక్కుంటారు. ఒక 5 years 10 years ఆగారు, సే అబౌట్ 10 lakhs పెట్టి కొనుక్కున్నారు. అది 15 lakhs అయింది, ఆర్ 20 lakhs అయింది. దట్ మీన్స్ దేర్ ఈజ్ సమ్ ఇంక్రిమెంటల్ గ్రోత్. అంటే 80%, 100% కొంత గ్రోత్ వచ్చింది డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది. అదే కనుక ఫామ్ ల్యాండ్లో యూ విల్ గెట్ డబుల్ బెనిఫిట్. అంటే ఫామ్ ల్యాండ్లో ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్, మీ ల్యాండ్ మీ దగ్గరే ఉంటుంది. అంటే మేము ఫామ్ ల్యాండ్లో కస్టమర్కి 1 ఎకరం అమ్మామనుకో అమ్మ, ఈ 1 acre ల్యాండు 10 years అయినా, 15 years అయినా, 20 years అయినా, 100 years అయినా కానీ దట్ విల్ బి రిమైన్ విత్ యూ ఓన్లీ. ఆ ల్యాండ్ అనేది అలాగే ఉంటుంది, కానీ దాని మీద వచ్చే క్రాప్ మీద వచ్చే రిటర్న్స్ అనేది మీకు బెనిఫిట్ కింద ఉంటుంది. దట్ మీన్స్ ఫామ్ ల్యాండ్లో కస్టమర్స్కి డబుల్ బెనిఫిట్ ఎలా ఉంటుందంటే క్రాప్ మీద వచ్చే రిటర్న్స్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది. మాది ఏంటంటే ఎస్పెషల్లీ మేము రెడ్ శాండిల్ కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తాం కాబట్టి, అంటే దీన్ని మించిన కమర్షియల్ వాల్యూ అనేది ప్లాంటేషన్స్లో, అందులో ఫామ్ ల్యాండ్స్లో ఎక్కడా ఉండదు. కాబట్టి మేము వేసే ప్లాంటేషన్స్ మీద కస్టమర్కి ఒక 1 acre మీద ఒక 400 ప్లాంట్స్ మేము ప్లాంటేషన్ చేస్తే, ఈ 400 ప్లాంటేషన్స్ మీద అంటే ఒక నేషనల్ అగ్రి బయోటెక్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ఉంటుందమ్మా. ఒక్కొక్క ట్రీ డ్యూరింగ్ 10 years టైం 5 నుంచి 6 క్వింటాల్స్ ఇస్తుందని ఒక రిపోర్ట్ ఉంది. అంటే 500 kg నుంచి 600 kg ఒక్కొక్క మొక్క ఇస్తుంది. మనం ఒక ఎకరానికి 400 ప్లాంట్స్ కనుక మనం ప్లాంటేషన్ చేసినప్పుడు 400 మొక్కల మీద 200 tons రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక టన్ వాల్యూ ఆ రోజున ఎంత ఉంటే అంత, లీస్ట్ వాల్యూ ఒక 50 లక్షలు ఉందనుకోండి, 200 tons మీద 100 కోట్లు వచ్చే అవకాశం కూడా దీంట్లో ఉంది. అంటే వస్తుంది అని కరెక్ట్గా చెప్పలేను, కానీ వచ్చే అవకాశం ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద రిటర్న్స్ ఫ్రమ్ ద ల్యాండ్, రిటర్న్స్ ఫ్రమ్ ద క్రాప్. మళ్ళీ ఆ ల్యాండ్ అనేది ఇట్ రిమైన్స్ యువర్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫామ్ ల్యాండ్ అండ్ రియల్ ఎస్టేట్. ఒక కస్టమర్కి మీ కంపెనీ మీద ఇంత నమ్మకం ఎలా ఏర్పడుతుంది? ఒక నమ్మకం అంటే కస్టమర్కి, ఏ కస్టమర్కైనా అమ్మ నమ్మకం కలగడానికి జనరల్గా 2-3 పాయింట్లు బాగా స్టడీ చేస్తారు. స్పెషల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ, ఫామ్ ల్యాండ్ బిజినెస్లో కానీ. ఒకటి ఏం చేస్తారంటే సేఫ్టీని చూసుకుంటారమ్మా. అంటే నా ప్లాట్ అక్కడ కొనుక్కున్న తర్వాత సేఫ్టీ ఉంటుందా ఉండదా, దానివల్ల కబ్జా చేస్తారా, లేకపోతే అది ఏదో రకంగా ఇబ్బంది పడతానా, రకరకాల మనం చూస్తున్నాం కదా, ఈరోజు పేపర్లో చూస్తున్నాం, టీవీలో వింటున్నాం. ఫస్ట్ కస్టమర్ ఏదన్నా ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారన్నా, లేకపోతే ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ ఆలోచించేది ఫస్ట్ సేఫ్టీకి కనెక్టెడ్గా ఉండేదే సెక్యూరిటీ. అంటే ఆ సెక్యూరిటీ మెజర్స్ కంపెనీ ఏం తీసుకుంటుంది, నేను సేఫ్గా ఉండాలంటే మీరే నాకు సెక్యూరిటీ ఇవ్వబోతున్నారు అని కస్టమర్ ఆలోచిస్తారు. సో సేఫ్టీ పరంగా ఆలోచించాలంటే ఫస్ట్ కస్టమర్కి మేము లీగల్గా డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. అంటే మీకు ల్యాండ్ తీసుకోండి, మీకు 10 years తర్వాత ఇంత రిటర్న్స్ వస్తాయి అని చెప్పి ఏదో ఇట్లాంటి మాటలు కాకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్గా కస్టమర్కి డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే ల్యాండ్ మీ పేరు మీద ఉంది కాబట్టి లీగల్గా యు ఆర్ ద ఓనర్ ఆఫ్ దట్ ల్యాండ్ అని చెప్పి అది వచ్చిన తర్వాత
ఒక ఫార్మర్గా పట్టాదారు పాస్బుక్ అనేది గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఈ ల్యాండ్ నాదే, ఈ ల్యాండ్ మీద ఉన్న క్రాపు నాదే అనే ఒక సేఫ్టీ అనేది గ్యారంటీగా ఉంటుందమ్మా. పాయింట్ నెంబర్ 1. సెక్యూరిటీ పరంగా కంపెనీ ఏం చేస్తుందంటే సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తాము. అక్కడ వాళ్ళ రోడ్స్ అంటే యాక్సెసిబిలిటీ, రేపు పొద్దున కటింగ్ అయినా కానీ యాక్సెసిబిలిటీ అవన్నీ ఉంటాయి. అలానే అక్కడ డాగ్ స్క్వాడ్ ఉంటుంది ఫ్యూచర్లో, ప్లాంటేషన్ కాబట్టి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో డెఫినెట్గా కొన్ని వందల వేల ఎకరాలతో పాటు ఈ కస్టమర్ 1 ఎకర్ కూడా లేకపోతే పావు ఎకరం కూడా కాపలా కాస్తూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా సేఫ్టీ అండ్ సెక్యూర్గా రెండు ఉంటుందన్నమాట. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏం ఆలోచిస్తారంటే మీరు డెవలప్మెంట్ ఏమి ఇస్తున్నారు అని చెప్పి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. మనం కొనుక్కున్నా కానీ డెఫినెట్గా ఈ 3 పాయింట్స్ మీదే ఆలోచిస్తాం. నా సేఫ్టీ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, డెవలప్మెంట్ మీదే కదా రేపొద్దున్న గ్రోత్ అనేది ఆధారపడేది. ఇప్పుడు డెవలప్మెంట్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకా డెడ్ ఇన్వెస్ట్మెంటే అయిపోతుంది కదా. ఈ 3వ పాయింట్ చాలా సీరియస్గా ఆలోచిస్తారు. ఈ డెవలప్మెంట్ అనేది కంపెనీ చాలా సీరియస్గా తీసుకుంటుందమ్మా, చాలా కేర్ఫుల్గా తీసుకుంటుంది. ఎందుకంటే కస్టమర్కి ఇచ్చే రేపొద్దున రిటర్న్స్లో 60% షేర్ మాత్రమే కస్టమర్స్కి ఇస్తారు, 40% షేర్ కంపెనీకి ఉంటుంది. సో ఈ 40% కోసమైనా కానీ డెఫినెట్గా ఈ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా మా కంపెనీ చాలా కేర్ఫుల్గా చేస్తుంది. రైట్ ఫ్రమ్ ద డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు మా కస్టమర్స్ చూసిన ప్రతి వెంచరు కూడా ఫస్ట్ డే ఎలా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, చాలా హిల్లీ టెరైన్ ఏరియా, రాకీ ఏరియా అని చెప్పి అనుకున్న కస్టమర్సే ఇప్పుడు ఆ వండర్ చూసిన తర్వాత అగైన్ దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. అలానే మా కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ డెవలప్మెంట్ మళ్ళీ చూపించడానికి మేము అట్లీస్ట్ 1 ఇయర్లో ఒకసారి వాళ్ళకి అవకాశం కల్పిస్తామమ్మా. అవి చూసిన తర్వాత డెఫినెట్గా రీఇన్వెస్ట్మెంట్కి దీన్ని మించి